హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డీడీఎస్ మూవీ రివ్యూ. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అయితే రిలీజ్ అయితే అయింది. సో ఇప్పుడైతే ఈ మూవీని అయితే చూసా. అండ్ ఈ మూవీ మీద అయితే మాత్రం ప్రజెంట్ అయితే అంటే అదే టీజర్ కానీ సాంగ్స్ కానీ తర్వాత వచ్చిన ట్రైలర్ తర్వాత ఇంకా ప్రీ రిలీజ్ ఏదైతే సరిగ్గా అయితే క్లిక్ అయితే కదా. కానీ మూవీ మీద అయితే హైప్ అయితే చాలా లీస్ట్లో అయితే ఉంది. ఒక్క హైప్ ఏదైనా ఉందంటే అది పవన్ కళ్యాణ్ గారి వాళ్ళే. అది కూడా కాక ఇంకా దురంధర్ 2 మూవీతో పోటీగా అయితే వచ్చింది. సో ఇంత పోటీలో వచ్చిన ఈ మూవీ ఏ రేంజ్‌లో ఉంది? ఈ మూవీ ఫ్యాన్స్‌ని సాటిస్ఫాక్షన్ చేసిందా లేదా? పండక్కి మంచి కమర్షియల్ మూవీ అవునా కాదా? ఇంగ 'హరీష్ శంకర్' గారి కాంబో అయితే సెట్ అయిందా లేదా? మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం, ఇంకా ఎవరైనా మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వీడియోకైతే లైక్ చేసి మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్ అలాగే మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. 'దురంధర్' మూవీ రివ్యూ అయితే అప్‌లోడ్ అయితే చేయాలి. కాకపోతే ఆ మూవీ తెలుగు షోస్ అయితే సెన్సార్ ఇష్యూ వల్ల ఎడిట్ అయితే పూర్తిగా ఎడిట్ కాకపోవడంతో తెలుగు షోస్ అయితే మాత్రం క్యాన్సిల్ అయితే అయ్యాయి. మేబీ రేపు కూడా అయితే షోస్ ఉన్నట్లేవు. కాబట్టి ఆ మూవీ రివ్యూ అయితే లేట్ అయితే అవ్వచ్చు. ఆ తెలుగు వర్షన్ ప్రింట్ వచ్చిన తర్వాత అండ్ ఆ మూవీ షోస్ పడిన తర్వాత ఆ మూవీ రివ్యూ కూడా అయితే అప్‌లోడ్ అయితే చేస్తా. దాని కారణంగా ఈ మూవీ రివ్యూ కూడా అయితే ఇంత లేట్ అయింది. లేకపోతే ఈ మూవీ రివ్యూ కూడా ఎప్పుడో వచ్చేసేది. 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ ఎలా ఉంది అంటే, మూవీ అయితే నాకైతే నచ్చింది గాయ్స్. అంటే అంతకుముందు అయితే నాకు అస్సలు ఎక్స్‌పెక్టేషన్స్ అయితే లేవు. అండ్ మూవీ చూసేటప్పుడు కూడా అయితే అస్సలు జీరో ఎక్స్‌పెక్టేషన్‌తోనే అయితే మూవీని అయితే స్టార్ట్ అయితే చేశా. కాకపోతే మూవీ అయితే పర్లేదు. ఒకసారి అయితే చూసేయొచ్చు మూవీని. అంటే మరీ వరస్ట్‌గా లేదు. అంటే అసలు జీరో ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని చూసాను కాబట్టి మూవీ అయితే నన్నైతే సాటిస్ఫాక్షన్ అయితే చేసింది. అండ్ మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యాయని చెప్పొచ్చు. అండ్ నాకైతే బాగా నచ్చింది ఫైట్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. కొన్ని దిక్కల డైలాగ్స్ అయితే కొన్ని దిక్కల బాగానే అనిపించాయి కానీ కొన్ని దిక్కల అంత అవుట్‌డేటెడ్‌గా అయితే అనిపించాయి. అంటే సరిగ్గా లేదనేది చెప్పొచ్చు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం తమన్ అన్న ఆయనకిచ్చింది డేట్స్ తక్కువ కాబట్టి కేవలం 10 డేస్ కాబట్టి ఆయనకిచ్చిన వరకైతే మాత్రం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు, బాగానే కొట్టిండనేది చెప్పొచ్చు. ఆ రేంజ్‌లో ఆ అవుట్‌పుట్ అంటే బెస్ట్ అనేది చెప్పొచ్చు అవుట్‌పుట్ వరకైతే. సాంగ్స్ పరంగా చూసుకుంటే డీఎస్‌పీ గారైతే న్యాయం చేయలేకపోయిండని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక 'దేఖ్‌లేంగే సాలని' పక్కన పెడితే మిగిలిన సాంగ్స్ అయితే ఏమి అంత లేవు. నాకైతే ఏమంత అనిపియలా. నాకైతే మాత్రం ఒక 'దేఖ్‌లేంగే' సాంగ్ ఒకటే అయితే బాగా అనిపించింది. అది తప్పించి 'కాల్ రత్తా' ఒకటే ఉండేది. 'ముస్తఫారా' అది సాంగ్ అయితే తీసేసినట్టుండ్రు. కాబట్టి డీఎస్‌పీ గారైతే సాంగ్స్ పరంగా అయితే అంతగా అయితే మ్యాజిక్ అయితే కుదరలేదు. అండ్ వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన 'గబ్బర్ సింగ్' గాని, అంత 'జల్సా', 'అత్తారింటికి దారేది' ఇయన్నీ అయితే సాంగ్స్ అయితే బాగుంటాయి. అండ్ 'సర్దార్ గబ్బర్ సింగ్' ఫ్లాప్ అయినా కానీ ఆ మూవీలో కూడా సాంగ్స్ అయితే పర్వాలేదు, బాగానే అనిపిస్తాయి. కాకపోతే ఈ మూవీలో సాంగ్స్ అయితే మాత్రం చాలా వరస్ట్‌గా అనిపించాయి. ఒక 'దేఖ్‌లేంగా' సాంగ్ ఒకటే కొద్దిగా విన్నాటికి అండ్ చూడనాటికి దానికి అది సూపర్‌గా ఉండటంతో విన్నాటికి కూడా అయితే కొద్దిగా ఎక్కిందనేది చెప్పొచ్చు. అండ్ ఇదే కాదు ఈ మూవీలో మైనస్ పాయింట్ ఇంకా అయితే కొన్ని అయితే ఉన్నాయి. వాటిల్లో ఫస్ట్ వచ్చేసరికి స్టోరీ అయితే మాత్రం చాలా ప్రెడిక్టబుల్‌గా అయితే ఉంటది. ఎంత ప్రెడిక్టబుల్‌గా అంటే జరిగిపోయే సీన్ టు బై అయితే చెప్పేయచ్చు మనం. పెద్దగా అయితే కొత్తగా అయితే ఏమైతే ఉండదు. అండ్ ఇది కమర్షియల్ మూవీ కాబట్టి పెద్దగా కొత్త స్టోరీ కూడా మనం అయితే ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే కమర్షియల్ స్టోరీస్ అనేవి ఇలాగే ఉంటాయి. కానీ కొద్దిగా స్టోరీ కొత్తగా ఉండాలి. అలాగా అనుకుంటే మాత్రం ఇదైతే మాత్రం అంత సాటిస్ఫాక్షన్ అయితే చేయదు. ఎందుకంటే నార్మల్ స్టోరీనే, అది కూడా అయితే రెగ్యులర్ స్టోరీనే. కాబట్టి అలాంటిది స్టోరీస్ ఇష్టపడే వాళ్ళైతే ఈ మూవీని స్కిప్ చేసుకోవడం బెటర్. చూసినా కూడా అయితే ఏమి ఎక్కదు. ఫ్యాన్స్‌కి అయితే మాత్రం మూవీ అయితే చాలా బాగా అయితే నచ్చుద్ది. ఎందుకంటే ఫ్యాన్స్‌కి అయితే మాత్రం చాలా మంచి ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. సాంగ్స్ గాని కొన్ని డాన్స్ సీన్స్ గాని, కామెడీ సీన్స్ ఇలాంటివి అయితే బాగా అయితే వర్కౌట్ అవుతాయి. మెయిన్‌గా అయితే ఫైట్ సీన్స్ అయితే మాత్రం చాలా బాగా అయితే డిజైన్ అయితే చేసిండ్రు. దాని కారణంగా అయితే మూవీ కొద్దిగా బాగా అనిపించింది. కొన్ని మైనస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే, ఈ మూవీలో చాలా సీన్స్ ఏదో మూవీలో చూసినా అనే ఫీలింగ్ అయితే అనిపిస్తది. ఒక సీన్ అయితే ఉంటది. అది పోలీసు అదే విజయ్ గారి 'తేరి' మూవీలో యాజ్ టీజ్ అదే సీన్ అయితే ఉంటది. కాకపోతే కొద్దిగా చేంజెస్ అయితే పెట్టిండ్రు. కాబట్టి అలాంటి సీన్స్ అయితే ఈ మూవీలో చాలానే ఉన్నాయి. బట్ మనకి మూవీ చూసేటప్పుడు ఈ చాలా సీన్స్ ఏదో మూవీలో చూసాం అనే ఆ ఫీలింగ్ అయితే వస్తానే ఉంటది. పర్ఫార్మెన్స్ వైస్‌గా చూసుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అయితే మాత్రం చాలా బాగా అయితే చేసిండ్రు. ఆయన లుక్స్ గాని, యాక్టింగ్ గాని ప్రతి ఒక్కటి అయితే మూవీలో అయితే చాలా బాగా అయితే అనిపించింది నాకైతే. రాశిఖన్నా గారి క్యారెక్టర్ అయితే మాత్రం ఏమంత లేదు. అంటే పెద్దగా ఇంపార్టెన్స్ అయితే మాత్రం ఏమంత అనిపియలే నాకైతే. శ్రీలీల గారైతే కూడా అయితే పర్వాలేదు, బానే చేసిండ్రు. ఆమెకిచ్చిన రోల్ వరకైతే మాత్రం. టెక్నికల్‌గా చూసుకుంటే మాత్రం ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ వరకైతే బానే చేసిండ్రు. సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే ఇవి కూడా అయితే పర్వాలేదు, బానే అనిపించాయి. అండ్ నెక్స్ట్ కలర్ గ్రేడింగ్ అయితే మాత్రం మూవీలో అయితే చాలా బాగా అనిపించాయి. నాకైతే సూపర్‌గా అయితే నచ్చాయి కలర్ గ్రేడింగ్ అయితే మాత్రం. సో టెక్నికల్‌గా అయితే మూవీ అయితే బానే ఉంది. ఓవరాల్‌గా 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ అయితే నాకైతే నచ్చింది. ఈజీగా అయితే ఒకసారి అయితే చూసేయొచ్చు. ఫ్యాన్స్ అయితే మాత్రం బాగా నచ్చుద్ది ఫ్యాన్స్‌కి అయితే మాత్రం.
ఇంకా నా రేటింగ్ వచ్చేసరికి ఈ మూవీకి 2.5/5. ఇంకా ఈ మూవీని కానీ మీరు కానీ చూసుంటే ఈ మూవీకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారైతే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇది ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ అయితే మాత్రం. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.